హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీఎడ్ థర్డ్ సెమిస్టర్ సిలబస్లో ఉన్నటువంటి పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. సో అందులో ఉన్న ఫస్ట్ యూనిట్లోని ఒక టాపిక్ అనమాట. వాట్ డస్ ఇట్ మీన్ టు ఇంప్లిమెంట్ ఏ ఎల్ఏసీ అప్రోచ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎల్ఏసీ అప్రోచ్ అనేటువంటి దాన్ని మనం ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద ఇక్కడ అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. All experienced teachers will know that in order to be successful in their subject, students must have good skills in reading and decoding exam questions. Okay, so ఎప్పుడైనా సరే చాలా అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట ఏంటిది. పిల్లల్ని ఎప్పుడైనా సరే దట్ ఇన్ ఆర్డర్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ వారి యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బాగా చెప్పాలి అంటే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ గుడ్ స్కిల్స్ ఇన్ రీడింగ్. అప్పుడు విద్యార్థులు వారు చదవడం ఏంటి, అట్లాగే పరీక్షలో వచ్చేటువంటి ఆ యొక్క ప్రశ్నలకి ఎలాగ సమాధానాలు రాయాలి, యాజ్ వెల్ యాజ్ ద నాలెడ్జ్ ఆఫ్ హౌ టు రైట్ ఆన్సర్స్ ఇన్ అ వేస్ రిలవెంట్ టు బి అసెస్మెంట్ ఇన్ ద సబ్జెక్ట్. ఇంకా ఏంటి అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి ఎట్లా రాయాలి, ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం అనేటువంటిది ఎలా రాస్తే వారికి మంచి మార్కులు వస్తాయి, ఆ సబ్జెక్ట్లో వారు బాగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు అనే చెప్తున్నారు. ఇన్ఎక్స్పీరియన్స్ టీచర్స్ మే inadvertently teach their students how to answer styles of questions through practice. అదే అనుభవం లేనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క పిల్లలకి ఎన్ని విధానాల్లో ఒక ప్రశ్నకి సమాధానం అనేటువంటిది రాయొచ్చు అనేటువంటిది కొంత శిక్షణ చేయడం ద్వారా నేర్పిస్తూ ఉంటారు. బై డూయింగ్ మాక్ ఎగ్జామ్స్ ఆర్ క్విజెస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ డిఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏంటి అంటే ముందే పరీక్ష అనేటువంటిది ఎలా రాయాలి అనేటువంటిది శాంపిల్గా వారికి అర్థం అవటం కోసం పెట్టేటువంటి పరీక్షలు అనమాట. సో అట్లాగే ప్రశ్నలు అడగడం, క్విజెస్ అనేటువంటివి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటి దాని మీద బేస్ అయి ఉంటాయి అనమాట. ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఇన్ కాంట్రాస్ట్ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్, మానిటర్డ్ అండ్ అసెస్డ్ అప్రోచ్ టు ఎక్స్ప్లిసిట్లీ టీచింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎప్పుడైనా అనుభవజ్ఞులైనటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యతిరేకంగా ఏం చేస్తూ ఉంటారు అంటే ఇన్ఎక్స్పీరియన్స్ టీచర్స్ లాగా కాకుండా వాళ్ళకి ఒక రకమైనటువంటి స్ట్రక్చర్డ్ అంటే వారికి ఒక రకమైనటువంటి ఏది సిలబస్ అనేదో వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది అనమాట. సో ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటారు. టీచింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, సో వాళ్ళ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క భాషని చక్కగా బోధిస్తారు. ద అడిషన్ ఆఫ్ ఎల్ఏసీ లెర్నింగ్ అవుట్కమ్స్ డ్యూరింగ్ ప్లానింగ్ అండ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ స్కీమ్స్ ఆఫ్ వర్క్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ దిస్ అప్రోచ్. ఓకే, సో ఈ యొక్క ఎల్ఏసీ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పిల్లలకి నేర్పించేటువంటి ఆ యొక్క ప్రక్రియలో ముందుగానే మనం ఒక విధానాన్ని అమలు చేసుకోవాలి అని చెప్పి రాసుకొని పెట్టుకుంటే కనుక, లేదు అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే కనుక, సో ఆ యొక్క పద్ధతి ద్వారా మంచి అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. పిల్లలు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు అనేటువంటి చెప్తున్నారు. సక్సెస్ఫుల్ టీచర్స్ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్, మానిటర్డ్ అండ్ అసెస్డ్ అప్రోచ్ టు ఎక్స్ప్లిసిట్లీ టీచింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ దే సబ్జెక్ట్. ఓకే, సో వీళ్ళన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఒక సిలబస్ని, ఒక ప్యాటర్న్ని ఎలా చెప్పాలి, ఏ విధంగా పిల్లలు నడిపించాలనేది వారికి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి సో చాలా బాగా వారు నేర్పించగలుగుతారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ద ఎల్ఏసీ లెర్నింగ్ అవుట్కమ్స్ ద టీచర్ యూస్ టు ఎక్స్ప్లిసిట్లీ టీచ్ లాంగ్వేజ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ మే ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. సో ఎవరైతే ఈ యొక్క ఎల్ఏసీ లెర్నింగ్లో చెప్తూ ఉంటారో ఆ యొక్క టీచర్స్ ఇలాంటి పద్ధతులు వారు వినియోగించేటువంటి అవకాశం ఉంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ వొకాబులరీ. ఓకే, సో వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్ట్లో ఈ లాంగ్వేజ్ నేర్పించేటువంటి సమయంలో ఆ సబ్జెక్ట్కి తగినటువంటి కొన్ని పదాలు ఉంటాయి, వొకాబులరీ. ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇవన్నీ కూడా కామర్స్లో ఉంటాయి అన్నమాట. సో రీజన్ బాటిల్స్ అండ్ లెగాటో, ఇవన్నీ ఈ టర్మ్స్ అనేటువంటివి స్పెసిఫిక్గా ఈ వర్డ్స్ని యూజ్ చేస్తూ వాటి యొక్క మీనింగ్స్ చెప్పారు అంటే ఇంకా ఎప్పుడు ఈ యొక్క వర్డ్ని యూజ్ చేసినా సరే ఇదే దాని యొక్క అర్థం అనేది పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. ఫెమిలియారిటీ విత్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ వర్డ్ ఫార్మేషన్. ఇంకా ఏంటి అంటే పిల్లలకి బాగా తెలిసినటువంటి వాటిని వాడటం కూడా చాలా మంచిదన్నమాట. మంచిగా దట్ ఈస్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ వర్డ్ రూట్స్. ఓకే, ఎంప్లాయీ అనేటువంటి వర్డ్కి ముందు రాసేటువంటిది ఏమో ప్రిఫిక్స్ అనమాట. అన్ఎంప్లాయ్ అంటే అన్ అనేటువంటిది ప్రిఫిక్స్ అవుతుంది. తర్వాత ఎంఈఎన్టీ అనేటువంటిది సఫిక్స్ అవుతుంది అనమాట. సో తర్వాత పదానికి రూట్ వర్డ్కి పక్కన రాస్తున్నాం కాబట్టి. ఓకే, సో అట్లాగే ప్రిఫిక్స్, సఫిక్సెస్ గురించి చెప్పి వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట చూసినట్లయితే. తర్వాత వర్డ్ రూట్స్ అండ్ ఇన్ సైన్స్ ద సఫిక్స్ జియాలజీ. ఓకే, సో మనం సైన్సెస్లో చూసినట్లయితే బయాలజీ, జువాలజీ, ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్, ద సమ్ ఆఫ్ 100 అండ్ x ఈజ్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ x. ఓకే, సో మనం ఇప్పుడు ఒక 100 రూపాయలు 100 ఉన్నాయి అనుకోండి. సో దానిలో ఎక్స్ని తీసుకుంటే ఎక్స్ కంటే కూడా అది సగం తక్కువ, లెస్ దాన్ హాఫ్ ఆఫ్ x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఇప్పుడు 100. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, అప్పుడు x యొక్క వాల్యూ ఎంత? డూ యూ అగ్రీ విత్ ద వ్యూ పాయింట్ పోర్ట్రేడ్ ఇన్ ద కార్టూన్? లేదు,
అంటే ఒక కార్టూన్ బొమ్మను అనేటువంటిది చూపిస్తూ వాళ్ళకి ఇక్కడ వచ్చినటువంటి కనపడేటువంటి దాన్ని మీరు అనుమతిస్తున్నారా అని అడగడం. జస్టిఫై యువర్ అగ్రిమెంట్, మీరు ఏమనుకుంటూ ఉన్నారో దాన్ని ఇక్కడ చెప్పండి, ఎందుకు అది న్యాయమో తెలియజేయండి. కాంపిటెన్సీ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ కాంప్రిహెండింగ్ ఐడెంటిఫైయింగ్. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే కొంత పోటీతత్వం అనేటువంటిది ఉండడం, తర్వాత కొన్ని కళలు అనేటువంటిది అవసరం అవ్వడం, అర్థం చేసుకోవడం కోసం, ఐడెంటిఫైయింగ్ గుర్తించడానికి, సెలెక్టింగ్ అండ్ ఇంటగ్రేటింగ్ ఇన్ఫర్మేషన్. మనం కొద్దిగా ఏర్పాటు చేసుకొని ఇది చెప్తే బాగుంటుంది, లేదు అంటే ఇక్కడ వరకు మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇన్ కనెక్షన్ విత్ ద స్పెసిఫిక్ టెక్స్ట్ టైప్స్, ఓకే, ఈ రకంగా ఉన్నటువంటి వాటిని వాడితే బాగుంటుంది. టాస్క్స్ అండ్ మెటీరియల్స్, ఈ పనులు చేపిస్తే బాగుంటుంది, ఈ మెటీరియల్ వాడితే బాగుంటుంది. ఎక్స్ట్రాపోలేట్ ఫ్రమ్ ద గ్రాఫ్, ఓకే, సో రైట్ ఏ హైపోథీసిస్ రెలవెంట్ టు ద ఎక్స్పెరిమెంట్, ఓకే. ఇంకా ఏంటి అంటే గ్రాఫ్స్ చేయడం ద్వారా, తర్వాత చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క థీసిస్ని సబ్మిట్ చేయడం. కంపేర్ ద సోర్స్ ఏ అండ్ సోర్స్ బి ఎక్సెట్రా. సోర్స్ ఏని సోర్స్ బిని ఎట్లాగా రెండు పోల్చాలి. బికాస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ద కీ టు అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ కంటెంట్ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎందుకంటే మీడియం అనేటువంటిది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్లా చెప్తూ ఉన్నాము ఏదైనా సరే అర్థం చేసుకోవడానికి ఆ యొక్క సబ్జెక్ట్ కంటెంట్లో ఇంగ్లీష్ మీడియంలో ఎలా చెప్తూ ఉన్నారు. ఏ ల్యాక్ అప్రోచ్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఈ యొక్క ఎల్ఏసి అనేటువంటి దాని యొక్క అప్రోచ్ ద్వారా పిల్లలు ఏం చేస్తారు అంటే భాషని చాలా బాగా నేర్చుకుంటారు, మంచి దిట్టలు అవుతారు అనమాట భాషలో. అండర్స్టాండింగ్ ఆఫ్ ద అకాడమిక్ కంటెంట్, ఇంకా చదువు కావాల్సినటువంటి ఆ యొక్క విద్యా సంవత్సరానికి అవసరమైనంతా కూడా నేర్చుకుంటారు.